వెల్కమ్ టు వ్యూ పాయింట్. వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి తక్షణ హైడ్రేషన్ శక్తి అవసరం ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో దేశంలో చాలా మంది సహజంగా చెరుకు రసం వైపు మొగ్గుతారు. ఇది చల్లగా తాజాగా ఉండి వెంటనే శక్తిని అందించినట్టు అనిపిస్తోంది. కానీ ఇది నిజంగా ఆరోగ్యకరమైన పోస్ట్ వర్కౌట్ డ్రింకేనా, లేకపోతే కేవలం చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నామా అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. చెరుకు రసం కేవలం చక్కెర మాత్రమే కాదు, ఇది ప్రధానంగా నీరు, సుక్రోజ్ తో తయారవుతుంది. ఇదే సుక్రోజ్ ను సాధారణ టేబుల్ షుగర్ తయారీలో ఉపయోగిస్తారు. అయితే ప్రాసెస్ చేయని చెరుకు రసం ఒక ముఖ్యమైన విషయంలో భిన్నంగా ఉంటుంది. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఇందులో ఫెనోలిక్, ఫ్లేవనాయిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి కొంతమేర ప్రయోజనాలు అందిస్తాయి, తక్షణ శక్తిని అందిస్తుంది. వ్యాయామం సమయంలో శరీరం గ్లైకోజన్ ను శక్తిగా వినియోగిస్తుంది. అలాగే చెమట ద్వారా నీరు, ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది. దీంతో అలసట, నీరసం, డిహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వ్యాయామం తర్వాత శరీరాన్ని మళ్ళీ హైడ్రేట్ చేయడం, శక్తి నిర్మలను పునరుద్ధరించడం, కండరాల పునరుద్ధరణకు సహాయం చేయడం వంటివి చేయాలి. చెరుకు రసం సహజమైన ప్రాసెస్ చేయని పానీయం. ప్యాకేజ్డ్ డ్రింక్స్ లలో ఉండే రసాయన పదార్థాలు ఇందులో ఉండవు. అలాగే ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మాలిక్యూల్ లోని అధ్యయనం ప్రకారం చెరుకు రసంలో ఫ్లేవనాయిడ్ స్థాయి ఆరెంజ్ జ్యూస్, బ్లాక్ టీ వంటి పానీయాలకు సమానంగా ఉంటుంది. చెరుకు రసం తక్షణ శక్తిని అందించే మంచి వనరు. ఇందులో గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉండడంతో అవి త్వరగా శరీరంలోకి శోషించబడతాయి. ముఖ్యంగా హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసిన తర్వాత ఇది శక్తి నిల్వలను వేగంగా పునరుద్ధరించడంలో సహాయపడుతోంది. ప్రోటీన్లు కూడా చాలా అవసరం.